డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ కరెంట్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే డ్రిఫ్ట్ అంటే ఒక ప్రాసెస్, డిఫ్యూజన్ అనేది వేరే ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్‌లు ఎట్లా ఉంటాయంటే ఒకదానికొకటి ఆపోజిట్‌గా ఉంటాయన్నమాట. 2 అయితే సేమ్ కాదు. ఒక డ్రిఫ్ట్ జరిగిన చోట డిఫ్యూజన్ జరగాలి. ఒక డిఫ్యూజన్ జరిగిన చోట డ్రిఫ్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంటి? ది టోటల్ కరెంట్ డ్యూ టు హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్ కరెంట్. ఇప్పుడు సెమీకండక్టర్ ఉంది. సెమీకండక్టర్‌లో అంటే మామూలుగా ఒక సెమీకండక్టర్‌లో కండక్టివిటీ అంటే కరెంట్‌ని ఫ్లో చేయించడానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు అంటే హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్. అదే మెటల్ తీసుకున్నారనుకోండి, కాపర్ తీసుకోండి, ఐరన్ తీసుకోండి, సిల్వర్ తీసుకోండి, ఎనీ మెటల్ మీరు తీసుకున్నప్పుడు దాంట్లో కరెంట్ ఫ్లోకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే. బట్ సెమీకండక్టర్‌లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఈ 2 కూడా మేజర్ రోల్‌ని చేస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశారనుకోండి ఒక సెమీకండక్టర్‌కి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రెజెన్స్‌లో గనక ఇవి కరెంట్‌ని క్యారీ చేసుకుంటూ వెళుతూ ఉంటే, అంటే ఒక చోట నుంచి ఇంకొక చోట కరెంట్‌ని ఇవి మోసుకుంటూ వెళ్తుంటే, అంటే క్యారీ చేస్తూ వెళ్తే దాన్ని ఏమంటారు డ్రిఫ్ట్ కరెంట్ అంటారనమాట. Then when an electric field E is applied across a semiconductor, every charge experiences a force due to electric field and drifts in the direction of the force. అంటే దీనికి ఏంటి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ గనక మీరు సెమీకండక్టర్‌కి అప్లై చేస్తే ఆ సెమీకండక్టర్‌లో ఉన్నటువంటి చార్జెస్ అన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ చార్జెస్ ఏమేమి ఉంటాయి? పాజిటివ్ ఛార్జ్, నెగెటివ్ ఛార్జ్ ఉంటాయి. అంటే హోల్ అండ్ ఎలక్ట్రాన్ ఇవి ఒక ఫోర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ అయిపోయి ఆ చార్జెస్‌ని క్యారీ చేసుకొని డ్రిఫ్ట్ చేస్తా ఉంటాయన్నమాట. డ్రిఫ్ట్ అది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్‌లోకి వాటర్ ఫిల్ చేయాలి మనం. వాటర్ ఫిల్ చేయాలంటే ఏం చేస్తాం? మోటార్ స్విచ్ ఆన్ చేస్తాం. మోటార్ స్విచ్ ఆన్ చేస్తే వాటర్ ఎటెళ్తుందంటే పైకి ట్యాంక్ ఎక్కడుందో ఆ ట్యాంక్ దగ్గరికి వాటరు మేబీ మోస్ట్‌లీ టాప్ ఫ్లోర్‌లో ఉంటది ట్యాంక్. అక్కడికెళ్తుంది. అంటే వాటర్ యొక్క డైరెక్షన్ ఎటుంది అంటే ఆపోజిట్ టు ది గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్‌కి ఆపోజిట్‌గా ఉంది కాబట్టి అది డ్రిఫ్ట్ అంటాం అనమాట మనం. ఒక మోటార్‌ని యూజ్ చేసి పైకి పంపిస్తాం. అదే మనం మామూలుగా ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ మామూలుగా వచ్చేస్తది. ట్యాంక్‌లోంచి వాటరు డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే గ్రావిటేషన్ ఫోర్స్‌తో అనమాట. సో, కాబట్టి ఏదైనా ఒక ఫోర్స్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో వెళ్ళడాన్ని ఏమంటారంటే డ్రిఫ్ట్ అంటామనమాట. ఓకే. నెక్స్ట్ ది ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ ఈజ్ గివెన్ బై జనరల్‌గా కరెంట్ డెన్సిటీని ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ ఇది మీకు తెలిసిందే. J ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్‌గా మైనస్ NeVd అంటాం. కానీ ఇక్కడ మాగ్నిట్యూడ్ రాసాం కాబట్టి NeVd. N అంటే నంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. E మీన్స్ చార్జ్. Vd మీన్స్ డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ. నెక్స్ట్ ది డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మీరు ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అంత స్పీడ్‌గా డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే మూవ్ అవుతే వెళ్ళిపోద్దనమాట. అంటే మీరు వాటర్ ఫ్లో కూడా అంతే. పవర్‌ఫుల్ మోటార్ పెడితే స్పీడ్‌గా ఎళ్తది. వీక్‌గా ఉన్న మోటార్ పెడితే స్లోగా వెళ్తది. అలాగా ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు పెంచి కొలిది ఈ చార్జెస్ యొక్క వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ Vd ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ E. ఇక్కడ Vd ఈజ్ ప్రపోర్షనల్ టు E. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీయాలంటే ఇక్కడ మ్యూ. అంటే ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ? ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు అప్లై చేశారు. మామూలుగా మీరు ఫీల్డ్ మాత్రం అప్లై చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చార్జ్ యొక్క మోషన్ మూవ్ అవుతుందన్నమాట. చార్జ్ ఒక డైరెక్షన్‌కి డ్రిఫ్ట్ ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో, దాన్నే మ్యూ అని తీసుకున్నాం. దట్ ఈస్ మొబిలిటీ. మొబిలిటీ అంటే మూవ్ అవ్వడం అన్నమాట. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం? ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 ఇదిగో కరెంట్ డెన్సిటీలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. Vd డ్రిఫ్ట్ వెలాసిటీ ప్లేస్‌లో ఈ ఈక్వేషన్‌ని రీప్లేస్ చేశారనుకోండి మ్యూ E. దెన్ J ఈజ్ ఈక్వల్ టు Ne ఇంటూ మ్యూ E. ఇది. తర్వాత ఇది జనరలైజ్ ఈక్వేషన్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇన్ సెమీకండక్టర్ కరెంట్ ఫ్లో డ్యూ టు ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. కరెంట్ ఫ్లో అవ్వాలి సెమీకండక్టర్‌లో అంటే ఎవరి వల్ల అవుతుంది అంటే
ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఇందాక చెప్పుకున్నాం. సెమీకండక్టర్‌లో మాత్రమే ఇది. మెటల్స్‌లో అయితే ఎలక్ట్రాన్సే. ది మొబిలిటీ ఆఫ్ చార్జెస్ అండ్ హోల్స్ ఆర్ జనరల్లీ డిఫరెంట్. ఎలక్ట్రాన్స్ యొక్క మొబిలిటీ ఒకలా ఉంటది. హోల్స్ యొక్క మొబిలిటీ డిఫరెంట్‌గా ఉంటది. ది కరస్పాండింగ్ డ్రిఫ్ట్ కరెంట్ డెన్సిటీస్ డ్యూ టు ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్. ఇక్కడ చూసుకుంటే జనరల్‌గా ఇక్కడ చూడండి జనరల్ ఈక్వేషన్ వచ్చేసింది కదా! J ఈజ్ ఈక్వల్ టు NE ఇంటూ మ్యూఈ ఇది కరెంట్ డెన్సిటీ. అది ఏ చార్జ్‌కైనా సరే జనరల్. ఇప్పుడు Jn డ్రిఫ్ట్. N అంటే నెగెటివ్ చార్జ్ యొక్క డ్రిఫ్ట్. ఎంత అంటే N ఇంటూ E ఇంటూ మ్యూఈ ఇంటూ E. వేర్ N ఈజ్ ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్. ఇక్కడ N అనేది ఎలక్ట్రాన్స్‌కనమాట. ఇట్లా ఉంటుంది. దీని యొక్క ఫార్మేషన్, ఈక్వేషన్ ఫార్మేషన్. అలాగే P అంటే పాజిటివ్ చార్జ్. Jp of drift is equal to Pe into mu h into E, where P is called hole concentration. నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. కాబట్టి ఇక్కడ N ఇక్కడ P అనుకున్నాం అనమాట. ఇప్పుడు టోటల్ కరెంట్ J డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్లస్ దిస్ అనమాట. అంటే Jn డ్రిఫ్ట్ ప్లస్ Jp డ్రిఫ్ట్. ఇక్కడ ఇదిగో ఇలా యాడ్ చేసాం. RHSలో యాడ్ చేయండి. N ఇంటూ E మ్యూఈ ఇంటూ ఈ పిఈ ఇంటూ మ్యూహెచ్ ఇంటూ ఈ. ఇక్కడ స్మాల్ ఈ ఛార్జ్ని అలాగే క్యాపిటల్ ఈ ఫీల్డ్ ఈ రెండింటిని కామన్ తీస్తారనుకోండి. ఈ ఇంటూ ఈ ఇంటూ ఎన్ ఇంటూ మ్యూఈ ప్లస్ పి ఇంటూ మ్యూహెచ్. ఇది ఒక ఈక్వేషన్. డ్రిఫ్ట్కి ఇక్కడ కంప్లీట్ అయిందనమాట. అలాగే నెక్స్ట్ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ ఒకవేళ ప్యూర్ సెమీకండక్టర్ అనుకోండి. ప్యూర్ సెమీకండక్టర్‌లో ఏముంటుంది ఇక్కడ? N ఈజ్ ఈక్వల్ టు P. అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ప్యూర్ సెమీకండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ది ప్యూర్ సెమీకండక్టర్. అంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. దాన్ని ఏమంటారంటే Ni అంటారు. కాబట్టి ఇక్కడ N వచ్చింది, P వచ్చింది కాబట్టి దీన్ని మీరు Niగా తీసుకుంటారు. అంటే ద కాన్సంట్రేషన్ ఆఫ్ చార్జెస్ ఇన్ Ni అంటే ఏంటి ఇక్కడ? కాన్సంట్రేషన్ ఆఫ్ చార్జెస్ in intrinsic semiconductor Ni. Then J drift is equal to Nie into mu E plus mu H into E. ఇదే ఈక్వేషన్ అనమాట. Nకి Pకి బదులుగా Ni రాసుకుంటాం. ఇది Ni బయటకు వచ్చేస్తుంది. ఈని ఇక్కడ రాసాం అనమాట. Then J is equal to sigma into E. సో కండక్టివిటీ ఇంటూ ఫీల్డ్. అంటే కరెంట్ డెన్సిటీ దేనివల్ల ఇంక్రీజ్ అవుతుందంటే దీనికి ఈ ఫోర్త్ ఈక్వేషన్‌కి థర్డ్ ఈక్వేషన్‌కి మధ్యలో రాయాలంటే మనం J ఈజ్ ప్రపోర్షనల్ టు E. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఏం ఇంక్రీజ్ అవుతుందనమాట? కరెంట్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ సిగ్మా అంటే కండక్టివిటీ వస్తుందనమాట. దెన్ ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఈక్వేషన్స్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు అంటే ఇది. అంటే ఇక్కడ ఈని తీసేయండి. ఈ ఈని తీసేయండి. J డ్రిఫ్ట్ ఇది తీసేయండి. ఏమొస్తుంది చివరికి మనకి? సిగ్మా ఈజ్ ఈక్వల్ టు NIE ఇంటూ మ్యూఈ ప్లస్ మ్యూహెచ్. ఇదిగో NI డ్రిఫ్ట్ అనమాట. సిగ్మా డ్రిఫ్ట్ ఇది కండక్టివిటీ ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డిఫ్యూజన్ అనమాట. డిఫ్యూజన్ ఏమవుతుంది అంటే ఒక సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఉంది దీంట్లో. దీనికి మీరు ఒక ఫీల్డ్ అప్లై చేశారు. ఫీల్డ్ అప్లై చేయగానే ఏమైంది? ఒక డైరెక్షన్‌లోకే ఎలక్ట్రాన్స్ అన్నీ వచ్చేసాయి ఇక్కడ. ఇలాగ. అంటే సపోజ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి ఎలక్ట్రాన్స్ మాత్రం మూవ్ అయిపోయాయి. మూవ్ అయిపోగానే ఏమైంది ఇక్కడ? డెన్సిటీ ఆఫ్ చార్జెస్ ఇన్‌బాలెన్స్ అయినాయన్నమాట. ఇన్‌బాలెన్స్ అంటే కాన్సంట్రేషన్ ఇక్కడేమో బాగా ఎక్కువ చార్జెస్ ఉన్నాయి. ఇక్కడ అసలు చార్జెస్ లేవు. మరి ఏమవ్వాలప్పుడు? మళ్ళీ ఈ చార్జెస్‌ని ఈ బ్యాక్‌కి తీసుకొచ్చి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చేయాలి అంటే అక్కడ ప్రాసెస్ ఏంటంటే డిఫ్యూజన్ అనమాట. ఈ డిఫ్యూజన్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రెజెన్స్‌లోనే జరుగుతది. ఆబ్సెన్స్‌లో కూడా జరుగుతుంటదన్నమాట డిఫ్యూజన్ అనేది. సో ఇన్ అడిషన్ టు డ్రిఫ్ట్ కరెంట్ దేర్ ఈస్ ఆల్సో అనదర్ కరెంట్ కాల్డ్ డిఫ్యూజన్ కరెంట్. డిఫ్యూజన్ కరెంట్ కూడా ఇంకొక ప్రాసెస్ ఉందన్నమాట. The diffusion current is due to the flow of charge carriers where there is non-uniform concentration. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే నాన్ యూనిఫామ్ కాన్సంట్రేషన్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఈవెన్ ఒక ప్యూర్ సెమీకండక్టర్ తీసుకున్నా
ఇక్కడ ఎంతెంత చార్జెస్ ఉన్నాయో డెన్సిటీ, కాన్సంట్రేషన్ అన్ని చోట్ల అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ ఏమైంది డ్రిఫ్ట్ మీరు వాడేయడం వల్ల ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఏమైందంటే ఒక డైరెక్షన్‌కి చార్జెస్ వచ్చేసినాయి. Then non-uniform concentration of charge carriers in semiconductor. The excess carriers move from the region of high density to low density. ఇక్కడ హై డెన్సిటీ వచ్చేసింది ఇక్కడ. చార్జెస్ అన్నీ ఇక్కడికి పోగైపోయినాయి. మళ్ళీ ఏమవ్వాలి? ఇలా బ్యాక్ మళ్ళీ స్ప్రెడ్ అయ్యి బ్యాలెన్స్ అవ్వాలి. సో హై రీజియన్ డెన్సిటీ టు ది రీజియన్ ఆఫ్ లో డెన్సిటీ అండ్ టెండింగ్ టు ప్రొడ్యూస్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. ఇది దీని యొక్క డ్యూటీ ఏంటి అంటే టు మెయింటైన్ యూనిఫామ్ కాన్సంట్రేషన్. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉంటే ఆ ఎక్కువగా ఉన్న చార్జెస్ని తక్కువకి తీసుకొచ్చి బ్యాలెన్స్ చేయడమే ఈ డిఫ్యూషన్ యొక్క డ్యూటీ అన్నమాట. లెట్ us suppose that the concentration dn of electrons varies with distance x in the సెమీకండక్టర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎగ్జ్యూమ్ చేస్తున్నాం ఒకవేళ కాన్సంట్రేషన్ అంటే మొత్తం కాన్సంట్రేషన్ మారదు కానీ ఒక సెమీకండక్టర్ మెటీరియల్ తీసుకుంటే ఆ సెమీకండక్టర్లో ఎక్కడో ఒక మూలన ఏదో ఒక ప్లేస్లో ఈ ప్లేస్ని మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ ఛార్జ్ డెన్సిటీస్ చాలా తక్కువ ఉన్నాయి డిఎన్ అనమాట ఛార్జ్ కాన్సంట్రేషన్ ఆఫ్ డిస్టెన్స్ ఎక్స్ అనే డిస్టెన్స్లో మనం వేరీ అవుతుందంటే ఎక్స్ అనే డిస్టెన్స్ కంటే ప్రతి 1 నానోమీటర్కి వేరియేషన్ వచ్చింది అనుకుందాం ఇన్ సెమీకండక్టర్. The concentration of gradient being dn by dx లేదా dou(n) by dou(x) రాసుకుంటాం gradient. Then according to Fick's law, the rate at which the carriers diffuse is proportional to the intensity of gradient and the moment is in the direction of negative gradient. ఇక్కడ ఇవి సపోజ్ ఇది పాజిటివ్ గ్రేడియంట్ అనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే గ్రేడియంట్ అంటే ఏంటంటే ఒక వెక్టారు స్కేలార్ అనే 2 క్వాంటిటీస్ ఉంటాయమ్మా మామూలుగా జనరల్గా ఫిజికల్ క్వాంటిటీస్ని మనం డివైడ్ చేస్తే ఈ స్కేలార్ క్వాంటిటీని వెక్టార్లో చూపించడం అనమాట. వెక్టార్ అంటే ఏంటో తెలుసు అందరికీ. వెక్టార్ అంటే ఏంటి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉండే ఫిజికల్ క్వాంటిటీని వెక్టార్ అంటే. బట్ ఇక్కడ ఏంటి స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది దానికి డైరెక్షన్ ఉండదు అనమాట. సో కాబట్టి స్కేలార్ని వెక్టార్గా కన్వర్ట్ చేస్తే ఒక ఫంక్షన్ గ్రేడియంట్ అనమాట. అంటే దానికి స్కేలార్కి కూడా ఇది అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏముంది కాన్సంట్రేషన్ అనేది ఉంది. ఈ కాన్సంట్రేషన్ అనేది ఏంటి స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ ఎన్ని ఛార్జీలు ఉన్నాయి ఏదో 10^28 ఛార్జెస్ ఉన్నాయి, ఇక్కడ 10^14 ఛార్జెస్ ఉన్నాయి. ఒక నెంబర్ చెప్తున్నాం మనం ఇక్కడ. సో కాబట్టి ఇది స్కేలార్ క్వాంటిటీ. కానీ ఇక్కడ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అంటే ఈ కాన్సంట్రేషన్ ఈ హై కాన్సంట్రేషన్ అనేది బ్యాక్కి రివర్స్ డైరెక్షన్లో రావాలి. అంటే ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక మీరు ఒక డైరెక్షన్కి అప్లై చేసినప్పుడు దానికి రివర్స్ డైరెక్షన్లో ఈ చార్జెస్ మూవ్ అయినప్పుడే నెగిటివ్ గ్రేడియంట్ అంటాం అనమాట దాన్ని. సో ఇప్పుడు ఫిక్స్ లా తీసుకుంటే ఏంటంటే ద రేట్ అట్ విచ్ the carriers diffuse proportional to the density of gradient and the movement is in the direction of negative gradient. But a movement negative side. So the rate of flow of electrons is proportional to minus dn by dx. Then the rate of flow across unit area ఎంత చార్జెస్ ఒక యూనిట్ ఏరియా క్రాస్ అవుతుంది అంటే మైనస్ ఆఫ్ dn into dn by dx. Then this flow constitutes an electron current density. ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ కరెంట్ డెన్సిటీని కాన్స్టిట్యూట్ చేస్తుంది ఇది ఇక్కడ. సో Jn అంటే నెగిటివ్ ఛార్జ్ అంటే కరెంట్ డెన్సిటీ డ్యూ టు డిఫ్యూజన్ ఇక్కడ కూడా కరెంట్ ఒక డెవలప్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ ఇంటూ రేట్ ఆఫ్ ఫ్లో అక్రాస్ యూనిట్ ఏరియా దిస్ ఈజ్ అనమాట. అండ్ ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఈ ఇంటూ మైనస్ డిఎన్ ఇంటూ డిఎన్ బై డిఎక్స్. ఇది ఎందుకంటే ఇక్కడ ఎక్స్ డిస్టెన్స్ అన్నాం కదా ఎన్ డిఎన్ అంటే సపోజ్ కొన్ని ఎలక్ట్రాన్లు కొంత దూరం ట్రావెల్ చేసి అది. సో ఇది డిఫ్యూజన్ కాన్స్టెంట్ ఇక్కడ. నేను మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడో మైనస్ తీసుకున్నాం ఇక్కడో మైనస్ తీసుకున్నాం మల్టిప్లై చేయగానే అది. సిమిలర్లీ
ఇఫ్ an excess hole concentration is created in the region of hole diffusion takes place. ఇదేమో ఎలక్ట్రాన్స్ అనమాట. ఒకవేళ ఎక్కువ ఎక్సెస్ హోల్స్ గనుక మూవ్ అయిపోయాయి అనుకోండి వేరే చోటకి. మూవ్ అయిపోతే ఏమవుతుంది? జేపీ డిఫ్యూషన్. జేపీ డిఫ్యూషన్ అంటే ఇక్కడ మళ్ళీ -E తీసుకున్నాం. ఇక్కడ ఇది నెగెటివ్ వస్తదనమాట. ఇక్కడ ఒకటే మైనస్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఎలక్ట్రాన్‌కి ఇది నెగెటివ్ వచ్చింది. ఇది పాజిటివ్ వస్తుంది. ఇక్కడ ఇది వస్తుంది. సో, కాబట్టి ఇది పాజిటివ్ అయిపోతుంది. దీనికి నెగెటివ్ వస్తుందనమాట. దీనికి డిఫరెన్స్. దెన్ ది టోటల్ డిఫ్యూజన్ కరెంట్ డెన్సిటీ J ఈజ్ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఎలా పాజిటివ్ వచ్చింది? దీని యొక్క క్యారెక్టర్ ఏమో నెగెటివ్. ఇది రివర్స్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. అదొక నెగెటివ్. నెగెటివ్ పాజిటివ్ అయింది. ఇక్కడ ఎలా నెగెటివ్ వచ్చింది అంటే దీని యొక్క క్యారెక్టర్ ఏమో పాజిటివ్. దాని మూవింగ్ ఏమో మైనస్ అన్నమాట. కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది ఇక్కడ. సో టోటల్ డిఫ్యూజన్ కరెంట్ J డిఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు JN డిఫ్యూజన్ ప్లస్ JP డిఫ్యూజన్. అంటే JN అంటే నెగెటివ్ చార్జ్ డిఫ్యూజన్ అంటే నెగెటివ్ చార్జ్‌లు బ్యాలెన్స్ అవ్వాలి. పాజిటివ్ చార్జ్‌లు బ్యాలెన్స్ అవ్వాలి. దీనికి ఇక్కడ ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ dP ఇంటూ dP బై dx అండ్ E ఇంటూ dN ఇంటూ dN బై dx లేదా dN బై dx మీ ఇష్టం. పార్షియల్‌గా కూడా తీసుకోవచ్చు మనం. Thus, in semiconductor, the total current density due to drift carriers and diffusion carriers. ఇక్కడ టోటల్ కరెంట్ డెన్సిటీ దేని వల్ల వస్తుంది? ఓన్లీ డ్రిఫ్ట్ వల్ల, డిఫ్యూజన్ వల్ల. అంటే కరెంట్ యొక్క మొబిలిటీ మూవ్‌మెంట్ దేని వల్ల ఎక్కువ వస్తుంది అంటే మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్తున్నాయి. డిఫ్యూజన్ వల్ల మళ్ళీ ఇంకో వైపు నుంచి ఇంకో వైపుకి వస్తున్నాయి రివర్స్‌లో. ఒకటేమో డ్రిఫ్ట్, డిఫ్యూజన్. సో కాబట్టి J ఈజ్ ఈక్వల్ టు J డ్రిఫ్ట్ ప్లస్ J డిఫ్యూజన్. రెండు కలిపేస్తే ఫస్ట్ మనకు వచ్చింది కదా డ్రిఫ్ట్‌ది జనరల్ ఈక్వేషన్ ఇది. ప్లస్ డిఫ్యూజన్. ఈ డిఫ్యూజన్‌లో ఇది. ఈ ఈక్వేషన్ కలిపేస్తాం. కలిపేస్తే దీంట్లో కామన్‌గా ఉన్నయి కామన్ తీయండి. మిగతావి ఇలా ఉంచండి. కామన్‌గా ఉన్నది స్మాల్ e ఒకటే దీనికి. కాబట్టి ఇది కామన్ తీసాం. సో టోటల్ కరెంట్ డెన్సిటీ అంటే ఏంటన్నమాట ఇక్కడ నెంబర్ ఆఫ్ చార్జెస్ NeVనే. బట్ ఇక్కడ ఏంటన్నమాట డ్రిఫ్ట్ వల్ల ఇదేమో డిఫ్యూజన్ వల్ల ఇది అవుతుందన్నమాట. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చి దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే దీంట్లోనే కంటిన్యూస్ ఐన్‌స్టీన్ ఈక్వేషన్ అన్నమాట. ఐన్‌స్టీన్ ఈక్వేషన్ అంటే ఏంటంటే ఇందాక డ్రిఫ్ట్‌ది వచ్చింది కదా ఈక్వేషన్. డ్రిఫ్ట్‌ని, డిఫ్యూజన్‌ని ఈక్వేట్ చేయడం. అంతకంటే ఏం కాదు. డ్రిఫ్ట్‌ని, డిఫ్యూజన్‌ని ఒకదానితోటి ఈక్వేట్ చేయడం అన్నమాట. ది మొబిలిటీ mu expresses the ability of carriers to drift while the diffusion constant O experiences the ability charges to diffuse. Einstein showed that the parameter the drift and diffusion process అన్నమాట ఇక్కడ. మొబిలిటీ అండ్ డిఫ్యూజన్ కరెంట్ ఇక్కడ ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఓవరాల్‌గా చెప్తే ఇక్కడ 2 ప్రాసెస్‌లు ఉన్నాయన్నమాట. డబుల్ ప్రాసెస్. ఒకటి డ్రిఫ్ట్ ఉంది, డిఫ్యూజన్ ఉంది. చార్జ్ అనేది డ్రిఫ్ట్ వల్ల ఎక్కువ మూవ్ అవుతుందా? డిఫ్యూజన్ వల్ల ఎక్కువ మూవ్ అవుతుందా? అని. ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ ట్యాంకు, మోటారు ఉంది. ఈ మోటార్ ఆన్ చేసినప్పుడు ఎక్కువ మూవ్ అవుతుందా? మోటార్ ఆఫ్ చేసినప్పుడు ఎక్కువ మూవ్ అవుతుందా? జనరల్‌గా మోటార్ ఎప్పుడు ఆన్ చేస్తారు? మహా అయితే ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ మాత్రమే ఆన్ చేస్తారు. ఆ టైంలో మాత్రమే వాటర్ యొక్క మూవ్‌మెంట్ ఉంటుంది. కానీ ట్యాప్ అనేది ఓన్లీ హాఫ్ ఎన్ అవరో, 1 అవరో ఓపెన్ చేయరు కదా! ట్యాప్ అనేది ఎంటైర్ 24 అవర్స్ మనం యుటిలైజ్ చేస్తూ ఉంటాం. ఏదో ఒక ట్యాప్‌ని ఓపెన్ చేస్తూ ఉంటాం. అప్పుడు వాటర్ మూవింగ్ ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్‌గా. సో అలాగేంటంటే డ్రిఫ్ట్ అంటేనేమో మోటార్ ఆన్‌లో ఉన్నప్పుడు, డిఫ్యూజన్ అంటేనేమో ట్యాప్ ఆన్ చేసినప్పుడు. అన్నట్టుగా అనుకుంటే మనం రివర్స్ డైరెక్షన్. అంటే మేడ మీదకి వాటర్ ఎక్కడమేమో డ్రిఫ్ట్ అయితే, మేడ పైనుంచి కిందకి పడడం డిఫ్యూజన్ అయితే గనక దేనివల్ల ఎక్కువ మూవింగ్ ఉంటుంది అనంటే జనరల్‌గా డిఫ్యూజన్ వల్ల ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడేమంటున్నారు? డ్రిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఫ్యూజన్. ఇక్కడ మైనస్ అంటే ఏంటంటే మైనస్ చేయమని కాదు ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్. డ్రిఫ్ట్‌లో చార్జెస్ ఫీల్డ్‌లో లెఫ్ట్ నుంచి రైట్‌కి వెళ్తే ఉంటే చార్జెస్ గనక ఈ డిఫ్యూజన్‌లో చార్జెస్ మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి గానీ రైట్ నుంచి లెఫ్ట్‌కి వస్తూ ఉంటాయన్నమాట. దెన్ డ్రిఫ్ట్ NE ఇంటూ μe అంటే ఏదో ఒక ఛార్జ్‌కి తీసుకున్నారు.
minus E into dE into dou n by dou x. This is first equation అన్నమాట. Drift is equal to minus diffusion. ఇప్పుడు ఐన్స్టీన్ కంపేర్డ్ ది మూమెంట్ ఆఫ్ చార్జెస్ విత్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ కంటైనర్. ఈ ఎలక్ట్రాన్స్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాయంటేనంట, ఐన్స్టీన్ గారు కంపేర్ చేశారు ఎలక్ట్రాన్స్ని ఎవరిని, గ్యాస్ మాలిక్యూల్స్ని. అంటే ఒక కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఎలాగైతే మూమెంట్ అవుతూ ఉంటాయో ఎలక్ట్రాన్స్ బిహేవియర్ కూడా ఇట్లా ఉంటుందని చెప్పేసి ఆ గ్యాస్ లా పట్టుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తారు. అకార్డింగ్ టు బోల్జ్మన్ స్టాటిస్టిక్స్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ కెన్ బి రిటన్ యాజ్ గ్యాస్ మాలిక్యూల్స్ n అంటే ద నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ సి అంటే ఇక్కడ కాన్స్టెంట్ గ్యాస్ కాన్స్టెంట్ అనమాట, ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఈ ఇంటూ ఈఎక్స్ బై కేబిటి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ అంటే ఎలక్ట్రాన్, ఈఎక్స్ అనేది ఎలక్ట్రాన్, ఇది ఈఎక్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ అంటే ఛార్జ్ బై కేబిటి. కేబి అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. సో ఇది గ్యాస్కి సంబంధించిన స్టాటిస్టికల్ మెకానిక్స్లో గ్యాస్ మాలిక్యూల్స్కి ఒక ఎక్స్ప్రెషన్ అంట, కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ని మీరు ఒక క్లోజ్డ్ కంటైనర్లో కనుక పెట్టి బంధిస్తే అవి స్టడీగా ఉంటాయా అంటే ఉండవు. అటు ఇటు అటు ఇటు అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాయి, ఒకదానికొకటి కొలైడ్ అవుతూ ఉంటాయి, వాల్స్ ఆఫ్ ది కంటైనర్ని కొలైడ్ చేస్తూ ఉంటాయి. సో దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఇదన్నమాట. దెన్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, డిఫరెన్షియేట్ చేద్దాం. అంటే ఒక ఛార్జ్ పార్టికల్ ఒక ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనుకుందాం, మరి అప్పుడు ఇక్కడ ఖాళీ అయిపోతుంది కదా, ఇక్కడ పెరిగిపోతుంది. సో లైక్ దట్ ఇక్కడ దీన్ని డో ఎన్ బై డో ఎక్స్ పెట్టి డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, డిఫరెన్షియేషన్ వచ్చి కదా మీకు ఇలా వస్తుంది ఈక్వేషన్. సో సి ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ సి ఇంటూ ఎక్స్ బై కేబిటి, ఆ ప్లేస్లో మళ్ళీ ఎన్ అనేది పెట్టేసేయండి. ఇక్కడ ఎన్ అంటే ఎక్స్పోనెంట్ వాల్యూని మనం ఏం చేసాం అనమాట, ఇక్కడ ఎలిమినేట్ చేసేసాం. దెన్ ఇది n ఇంటూ మైనస్ ఈ ఇంటూ, దెన్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏది తీసుకున్నామో దాంట్లో ఇది డో ఎన్ బై డో ఎక్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, స్టాటిస్టికల్ మెకానిక్స్ నుంచి తీసుకుని అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ డ్రిఫ్ట్ ఇటే ఉంది, ఎన్ఈ ఇంటూ మ్యూఈ ఇంటూ ఈ ఇంటూ ఈ ఇంటూ డిఈ, ఇదిగో మైనస్ ఈ బై కేబిటి ఇంటూ ఎన్. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమేమి పోతాయో కొట్టేసేయండి, ఛార్జ్, కాన్సన్ట్రేషన్, ఫీల్డ్, దెన్ మ్యూఈ మిగిలింది, మ్యూఈ అంటే మొబిలిటీ, అలాగే డిఈ అంటే డిఫ్యూజన్ కాన్స్టెంట్, ఈ అంటే ఛార్జ్, కేబి అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్ అంటే టెంపరేచర్. దెన్ ఇక్కడ తీసుకుంటే డిఈ బై మ్యూఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి బై ఈ. దెన్ ఇప్పుడు ఏమంటాం, ఫర్ ఎలక్ట్రాన్ ఇది డిఈ బై మ్యూఈ ఈజ్ ఈక్వల్ టు, అలాగే హోల్కి తీసుకున్నారనుకోండి డిహెచ్ బై మ్యూహెచ్ ఈజ్ ఈక్వల్ టు కేబిటి బై హెచ్. దెన్ ఏమైపోతున్నాయి ఇక్కడ మనకి కేబిటి బై హెచ్, ఇది ఈ. దెన్ ఈ ఇక్కడ ఈ అంటే ఎలక్ట్రాన్, హెచ్ అంటే హోల్, అంటే కేబిటి కేబిటి కొట్టుకుపోతుంది, రెండింటికి రేషియో కడితే డిఈ బై డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఈ బై మ్యూహెచ్. అంటే ఇక్కడ ఇది కూడా హెచ్ అని అవసరం లేదు, మనం ఈ అని రాసేయచ్చు, కామన్గా ఈ యూజ్ చేస్తాం కాబట్టి. ఈ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది, డిఈ బై మ్యూఈ ఈక్వేషన్ అనమాట ఈజ్ ఈక్వల్ టు డిహెచ్ బై మ్యూహెచ్. దెన్ డిఈ బై డిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఈ బై మ్యూహెచ్. అంటే కాడికి ఏం మిగిలింది, మొబిలిటీ ఆఫ్ చార్జెస్ మ్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిఫ్యూజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చాలా టర్మ్స్ తీసుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాము, నెంబర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చార్జెస్ తీసుకున్నాము, ఛార్జ్ తీసుకున్నాం, అన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. దేనికి అది బోల్జ్మన్ కాన్స్టెంట్ తీసుకున్నాం, టెంపరేచర్ తీసుకున్నాం, అన్ని ఎన్ని తీసుకున్నా అంటే ఏంటనమాట, ఒక సెమీకండక్టర్ మెటీరియల్ మీరు తీసుకున్నప్పుడు ఆ సెమీకండక్టర్ మెటీరియల్లో కనుక ఒక పక్కన టెంపరేచర్ కనుక రైజ్ అయితే, ఒక పక్క టెంపరేచర్ కనుక ఫాల్ అయితే ఈ కాన్సన్ట్రేషన్లో చేంజ్ వచ్చేస్తుంది. ఈవెన్ దో టెంపరేచర్ వేరియేషన్ అయినా కూడా
ఏం పని చేస్తుందనమాట దీంట్లో? డిఫ్యూజన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మనం దీన్ని బట్టి ఇక్కడ అర్థం చేసుకున్నది ఏంటి అంటే, డిఫ్యూజన్ అనేదే చాలా ఇంపార్టెంట్ డ్రిఫ్ట్ కంటే. మొబిలిటీ ఆఫ్ చార్జెస్ ఎక్కువుంటుంది డిఫ్యూజన్. ఇది ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లోని మనం డిఫ్యూజన్ యూజ్ చేయొచ్చు పనిచేస్తుంది. అలాగే ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో కూడా పనిచేస్తుంది. అందుకే చెప్పాను ట్యాంక్ నిండేటప్పుడు మనం మోటార్ వేసాం. మోటార్ ఏసినప్పుడు కూడా ట్యాప్ పనిచేస్తుంది. ఈవెన్ మోటార్ కట్టేసినా ట్యాప్ అనేది పనిచేస్తుంది. ట్యాప్ యూసేజ్ ఎక్కువ. డిఫ్యూజన్ యూసేజ్ కంపారిటివ్‌గా ఎక్కువనమాట. డ్రిఫ్ట్ కంటే. ఓకే. ఇది ఏంటది డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్స్ అండ్ ఐన్‌స్టీన్ ఈక్వేషన్ అని అంటారు. మెయిన్ ఎగ్జామ్‌లో అనొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే 10+4 అడుగుతున్నారు క్వెషన్స్ మనకి మార్కులు. సో, కాబట్టి 10 మార్క్స్‌కి అడిగే క్వెషన్ అనమాట ఇది మనకి.